హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది వీడియో అనేది. సో మనం ప్యూరిఫైర్ నుంచి వేస్ట్ వాటర్ అయితే కంటిన్యూస్ గా పోతా ఉంటది. సో చాలా ఎక్కువ వేస్ట్ వాటర్ అయితే పోతా ఉంటది. మనం దాన్ని ఏమీ చేయలేం, ఎటు కాపాడుకోలేం. సో దాన్ని అయితే ఎక్కువ వేస్ట్ చేస్తా ఉంటాం. సో దాన్ని పర్సనల్ గా కేర్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు వాటర్. కాకపోతే అంత డిఫికల్ట్ గా ఎవరు చేయరు, ఎవరు సేవ్ చేసుకోరు. సో అందుకని ఈ వీడియోలో మీకు ఒక సొల్యూషన్ అయితే తీసుకురాబోతున్నా. సో ఇది వచ్చేసి ఒక ట్యాంక్ లాగా అయితే వస్తుంది. ఆ ట్యాంక్ కి మీరు వేస్ట్ వాటర్ ని ప్లగ్ ఇన్ చేస్తే సో దాంట్లో అయితే స్టోర్ అవుతా ఉంటది. మీరు మామూలుగా షింక్ లోనే యూజ్ చేసుకోవచ్చు వాటర్ అనేది. సో సెటప్ అయితే మనం ఈ వీడియోలో అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక ట్యాంక్ అయితే కావాలి. సో మనం ట్యాంక్ అయితే తీసుకున్నాం. సో ఇది వచ్చేసి మీకు ట్యాంక్. సో దీంట్లో 15 లీటర్స్ ఉంటాయి, 25 లీటర్స్ ఉంటాయి. సో మీ బడ్జెట్ ని బట్టి మీరైతే తీసుకోండి. రెండింటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, ఎలా మొత్తం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, దీని వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, టోటల్ గా అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఇక్కడ రాసింది వచ్చేసి ఆక్వాసేవ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది రాస్తున్నారు. సో ఇక్కడ మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసుంటారు ఇటు పక్క. సో 15 లీటర్స్ అని చెప్పాను కదా, వాల్ మౌంటెడ్ వస్తుంది ఇది. సో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసుంటారు. సింపుల్ గా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి లోపల ఉన్న కంటెంట్స్ ఏమి వస్తున్నాయి టోటల్ గా అయితే మనం ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ట్యాంక్ అయితే ఎలా కనబడుతుంది. సో ఒక షేప్ లో మీకు ట్యాంక్ అయితే చాలా స్లిమ్ గా అయితే ఉంటుంది. సో వెడల్పు ఎక్కువ ఉంటుంది, స్లిమ్ ఉంటుంది, ఎక్కువ ముందుకు రావడం అలాంటివి ఏవి ఇష్యూస్ అయితే ఉండవు. సింపుల్ గా అయితే మీకు ట్యాంక్ అయితే ఉంటుంది. సో లోపల కంటెంట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల మీకు ఒక టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వాల్ మౌంట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో వాల్ మౌంట్ కి ఇది టూల్ కిట్ లాగా. దీంట్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో టోటల్ గా అయితే మీకు అయితే చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఒక పైప్ అయితే ఇస్తున్నాడు మీ ప్యూరిఫైర్ కనెక్ట్ చేసి. సో అవుట్ ఫ్లో కూడా మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకేం కంటెంట్స్ అయితే దీంట్లో అయితే లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాప్ కూడా ఫిట్ చేయాలి దీనికి. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ వచ్చేసి ఇన్పుట్ అని చెప్పుకోవచ్చు, ఇటు సైడ్ అయినా అవుట్పుట్. ఎటు పక్కన ఇచ్చుకోవచ్చు. సో ఇటు పక్క ఇన్పుట్ ఇచ్చినా మీకు ఇటు ఒక పక్క అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ క్లాంప్స్ అయితే వస్తాయి దీనికి. సో ఆ క్లాంప్స్ అయితే మీరైతే ఫిట్ చేసుకోవాలి. సో దీంట్లో వస్తే క్లాంప్స్ అయితే వస్తాయి, 2 క్లాంప్స్. సో వీటిని అయితే ఇక్కడ ఫిట్ చేసి స్క్రూస్ అయితే ఫిట్ చేసేయాలి. టోటల్ గా దీన్ని ఇన్స్టాలేషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని టోటల్ గా ఇన్స్టాల్ చేసి ఎలా ఫిట్ చేసుకోవాలి మన ప్యూరిఫైర్ కనేసి ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఇలా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి క్లాంప్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి 4 స్క్రూలు అయితే మీకు అయితే వస్తాయి. సో సెట్ తో కూడా వాటిని సింపుల్ గా ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేసేయాలి. హోల్స్ కనబడుతున్నాయి కదా, ఆ హోల్స్ పైన పెట్టేసి ఇవి సింపుల్ గా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీరే అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎవరు అవసరం లేదు. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీరే అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఫుల్ టైట్ చేసుకోండి. సో ఇవి వచ్చేసి ఫుల్ టైట్ చేసుకునేసి ఇటుపక్క కూడా సేమ్ లాగే మీరు ఫిట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో సింపుల్ గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. దీన్ని వాల్ మౌంట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు డ్రిల్లింగ్ మిషన్ అయితే కావాలి. సో డ్రిల్లింగ్ మిషన్ ఉంటేనే మనం ఇది వాల్ మౌంట్ అయితే చేయగలుగుతాం. సో ఇవి ప్లగ్ కట్స్ ఉంటాయి, ఇవి లోపలికి పెట్టేసి ఈ స్క్రూస్ ఇన్స్టాల్ చేశారంటే మీరు డ్రిల్లింగ్ మిషన్ తో వేసుకోవచ్చు. లేదు మీకు డ్రిల్లింగ్ మిషన్ లేదంటే ఎవరైనా లోకల్ టెక్నీషియన్ ఉంటారు కదా, వాళ్ళని పిలిచినా మీరు డ్రిల్లింగ్ మిషన్ తెచ్చి ఇవైతే ఫిట్ చేసి వెళ్తారు. సో నేనైతే వాల్ కి అయితే ఫిట్ చేయండి దీన్ని. సో కిటికీకి అయితే ఫిట్ చేస్తా. మా ఇంట్లో వాల్ అయితే లేదు, సో ప్యూరిఫైర్ ఉండే దగ్గర ప్లేసే లేదు. సో నేనైతే కిటికీకి అయితే ఫిట్ చేయడం జరుగుతుంది దీన్ని. ఇప్పుడు వచ్చేసి మనం ట్యాప్ కూడా ఒకసారి అయితే ఫిట్ చేద్దాం. సో ట్యాప్ అయితే ఇలా వస్తుంది మీకు సెట్. సో ఇక్కడ నాబ్ అయితే ఉంటుంది, దాన్ని రిమూవ్ చేయండి. సో దాన్ని రిమూవ్ చేసి సో ఇంకొక లబ్బర్ వాష్లు అయితే లోపల అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక లబ్బర్ ఉంటుంది, లోపల ఒక లబ్బర్ ఉంటుంది. సో 2 లబ్బర్స్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే లీకేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లబ్బర్ లోపల పెట్టాలి. సో దీన్ని వచ్చి బయట. సో ఇప్పుడు లోపల అయితే పెట్టి చూపిస్తాను చూడండి మీకు. సో అక్కడ మీకు ట్యాప్ అయితే నాబ్ వచ్చింది కదా, సో కనబడుతుంది కదా, ఆ ట్యాప్ బయటకి లోపలికి వచ్చింది కదా, దానికైతే దీన్ని అయితే ఎక్కించాలి. సో నేను చేయి పెడితే మీకు కనబడదు అనుకుంటా. సో మీరు ఎలా అయితే తీసారో అలానే దాన్ని కొంచెం ఎక్కిచ్చేసి సో లోపల పక్క పట్టుకోండి. లోపల పక్క పట్టుకొని ట్యాప్ని రొటేట్ చేశారంటే మీకు సింపుల్గా టైట్ అయిపోతుంది. సో ట్యాప్ అనేది ఫుల్ టైట్ చేసుకోండి. సో లీక్ రాకుండా ఉండాలంటే ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. మరీ ఓవర్ టైట్ చేస్తే ట్యాప్ విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. సో ఇప్పుడు మనం ట్యాప్ పొజిషన్కి అయితే తీసుకొని అయితే వచ్చాం. సో ట్యాప్ ఫిట్టింగ్ కూడా మనం అయితే చేసాం. చూడండి ట్యాప్ కూడా సింపుల్గా అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో దీనికి క్యాప్ కూడా అయితే వస్తుంది. సో క్యాప్ వచ్చి మామూలు క్యాపే, ఇటువంటి థ్రెడెడ్ అయితే కాదు. సింపుల్గా మీరు క్యాప్ కూడా అయితే ఫిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్యూరిఫైర్ దగ్గరికి అయితే వెళ్దాం.
ఫ్రెండ్స్ మనం ప్యూరిఫైర్ దగ్గరికి అయితే వచ్చాం. సో ఎటువంటి ప్యూరిఫైర్ అయినా కానివ్వండి, సో మీది ఏ ప్యూరిఫైర్ అయినా రిజెక్టెడ్ వాటర్ అనేసి ఉంటుంది. సో కింద పోతూ ఉంటాయి కదా, ఆ వాటర్ని డైరెక్ట్గా మీరు ట్యాంక్ అయితే ఇన్స్టాల్ చేస్తారు కదా. సో ఆ ట్యాంక్కి ఒకవైపు అయితే మీకు ఇలా అయితే కనబడుతుంది. సో ప్లగ్ టైపు. సో దాంట్లో మీరు జస్ట్ ప్రెస్ చేస్తే చాలు. సో ప్రెస్ చేశారంటే ఎటువంటి లీక్ కానీ ఏమి కానీ రావు. సో ఫిట్ అయిపోతుంది ప్రెస్ చేస్తే చాలు. సో ఎక్కడైతే వాటర్ పోతున్నాయో ఆ వాటర్ పైప్ని జస్ట్ అక్కడ ప్రెస్ చేస్తే మీకైతే అది లాక్ అయిపోతుంది. లోపల పోయి తీయాలనుకుంటే దాన్ని ప్రెస్ చేసి తీస్తే వచ్చేస్తుంది. సో సింపుల్గా అయితే మీకు ఫిట్టింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ట్యాంక్ అయితే మనం ఇలా అయితే ఫిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను కిటికీకి అయితే ఫిట్ చేసా. సో నార్మల్గా మీకు ప్లేస్ ఉండి వాల్ ఉంటే సీల్ వేసి ఫిట్ చేసుకుంటే మీకు బెటర్ అనే చెప్పుకోవచ్చు. సో బాగుంటుంది చూడడానికి కూడా. సో ఇప్పుడైతే మనం ఇటుపైకు ఓవర్ఫ్లో అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ట్యాంక్ నిండిపోతుందో సో ఎక్కువసేపు నిండిపోతూ ఉంటుంది. సో ఇది 15 లీటర్స్, మీకు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటే 25 లీటర్స్ కూడా తీసుకోండి. సో ఇంకా ఎక్కువ స్టోర్ అయితే వాటర్ అయితే అవుతాయి. సో ఒకవేళ నిండిపోయి కింద పోవాలనుకుంటే ఆ పైప్లో నుంచి బయట అయితే వచ్చేస్తూ ఉంటాయి వాటర్. సో ఇంతే సింపుల్గా అయితే మీరైతే ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా మీకు ఫిట్టింగ్ అయితే ఉంటుంది. సో పైప్ అయితే రిజెక్టెడ్ వాటర్ పైప్ అయితే ఇది అవుతుంది ఇప్పుడు ట్యాంక్లో నుంచి వచ్చింది. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసారు కదా ఇన్స్టాలేషన్ అండ్ మీకు మొత్తం అయితే చూపించా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇంప్రెషన్ చూసుకుంటే సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో మీరు నార్మల్గా సేవ్ చేసుకోవచ్చు. సో బకెట్లో పట్టుకోవడం అలాంటివన్నీ చేసుకోవచ్చు. బట్ ఈ ట్యాంక్ ఉండడం వల్ల ఎప్పుడు వాటర్ అనేది వేస్ట్ కాదు. సో పైప్ దానికి కనెక్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎప్పుడు మీరు ప్యూరిఫైర్ ఆన్ అయినా ఆ వాటర్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతాయి, సేఫ్గానే ఉంటాయి. సో అది ఫుల్ అయితే ఓవర్ఫ్లో అవుతాయి. ఫుల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎందుకు ఫుల్ అవ్వంటే మనం ఒక గ్లాస్ వాటర్ పట్టుకుంటాం, ఆ గ్లాస్ వాటర్కి ఆన్ అవుతుంది. సో వేస్ట్ వాటర్ అన్ని దాంట్లో స్టోర్ అవుతాయి. సో మనం డైలీ లైఫ్లో వాడేస్తూ ఉంటాం, కిచెన్లో పెట్టుకుంటాం కాబట్టి మనం వాడేస్తూ ఉంటాం ఆటోమేటిక్గా. ఇది ప్రొఫెషనల్ లుక్ కోసం మాత్రమే. సో నీట్గా ఇంటీరియర్స్ చేసుకొని ఒక ప్యూరిఫైర్ పెట్టుకొని ఆ వేస్ట్ వాటర్కి ఒక ట్యాంక్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. సో అలాగే మనకు ఇంటి మొత్తానికి చూడడానికి బాగుంటుంది అండ్ వాటర్ కూడా ఎప్పుడు దాంట్లోకే వెళ్తాయి, స్టోర్ అవుతాయి. సో మనం ఎటువంటి ప్రమేయం లేకుండా దాంట్లోకే వెళ్ళి స్టోర్ అవడం వల్ల మనకు కష్టం అనేది తక్కువ ఉంటుంది. సో ఆ వాటర్ మనం అవుట్పుట్ తీసుకొని వాడుకోవచ్చు డైలీ లైఫ్లో. సో అందుకే ఈ ప్రోడక్ట్ నేను తీసుకోవడం జరిగింది. నార్మల్గా మీరు వాటర్ సేవ్ చేయాలని వీడియో చేయొచ్చు నేను, బట్ అందరికీ ఉపయోగపడాలి కదా. సో ఇప్పుడు నేను ఈ ట్యాంక్ తీయడం వల్ల కొన్ని మందికి లుక్ కోసం బాగా అయితే ఉపయోగపడుతుంది. నార్మల్గా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇంత బడ్జెట్ పెట్టి మేము తీసుకోలేమనుకుంటే మీరు నార్మల్గా కూడా సేవ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది సేవ్ చేసుకొని యూజ్ చేసుకోండి. మీరు అన్నిటికీ వాడుకోవచ్చు. ఏమన్నా కడగాలన్నా లేదా బాత్కి వాడుకోవచ్చు. అన్ని రకాలుగా మీరు ఈ వేస్ట్ వాటర్ అయితే వాడుకోవచ్చు. సో వాటర్ అనేది అది ప్యూరిఫైడ్ వాటర్, దాంట్లో పాలైన వాటరే మీకు బయటకు అయితే వచ్చేస్తుంది. సో మీరు ఈ వాటర్ అనేది వేస్ట్ వాటర్ అని ఫీల్ అవ్వద్దు, అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రూట్స్ కడుక్కోవచ్చు, ప్రతిదానికి వాటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే. సో వీడియో ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నుంచి మీ ప్యూరిఫైర్లో వేస్ట్ వాటర్ పోనీయొద్దు బయట. సో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి వాటర్ అయితే. వాటర్ అనేది వాల్యుబుల్ మన డైలీ లైఫ్లో, మనం జనరల్గా కూడా. సో ఖచ్చితంగా అందరూ ప్యూరిఫైర్ ఉండేవాళ్ళు ఒకవేళ ఈ ట్యాంక్ లేకపోయినా మీరు ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా బకెట్ కానీ లేదా ఇంకేదైనా క్యాన్ కానీ ఆ పైప్ని వెళ్ళి ఫిట్ చేసుకొని మీరు సింపుల్గా అయితే లో బడ్జెట్లో కూడా మీరు వాటర్ని అయితే సేవ్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ లా అనుకుంటున్నా. సో నేను కూడా చేయాలనిపించింది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి కంటెంట్ ఇంకా మంచిది రాబోతుంది. సో వెయిట్ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.